మా ఆయన ఇప్పటి వరకు కూడా ఇది కావాలి, అది చెయ్యి అని చెప్పేసి ఎప్పుడూ అడగలేదు. ఫస్ట్ టైం అయితే ఈ దోసలు వేయమని చెప్పేసి అన్నారు. ఇవి భీమవరంలో ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు అక్కడ తినేవాళ్ళంట. మన సైడ్ ఏమో దోసలు అంటాము, అటు సైడ్ ఏమో అప్పాలు అంటారంటండి. కానీ వాళ్ళు చేసుకునే దోసలకి మనం చేసుకునే దోసలకి ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా చేస్తారండి. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. మన దోశ వేరుగా ఉంటుంది, వాళ్ళ దోశలు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, స్పాంజీ లాగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. హెల్దీగా ఏదన్నా ఫుడ్ తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఓవర్ నైట్ అంతా కూడా సోనా మసూరి రైస్ లేకపోతే రేషన్ బియ్యం మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది ట్రై చేయండి. ఇలా నేను సోక్ చేసేసి పెట్టుకొని దాంట్లోనే మినపప్పు కూడా ఒక చిన్న గ్లాస్లో సోక్ చేసుకున్నాను. అవి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని, అలాగే దానికంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ బాగా బాయిల్డ్ అవుతున్న దాంట్లో ఈ లిక్విడ్ కూడా వేసేసి రాగి జావ మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే తిప్పుతూనే ఉండాలి. ఇవి సేమ్ రైస్ ఎలా కుక్ అవుతుందో అలా కుక్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటేనే మనకి స్పాంజీ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అదేనండి అప్పాలు. కానీ దీనికి మెయిన్ కావాల్సింది కొబ్బరి పాలండి. ఇలా కొబ్బరి పాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుండిద్ది. దీనివల్లే మెయిన్ అండి. ఇంకొకటి మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా, అది కూడా మెయిన్ అండి. దీనికి దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇవి రెండు కానీ మెయిన్గా ఉండాలి. సో పర్ఫెక్ట్గా వస్తేనే చాలా బాగా వస్తుంది. అవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దోశ ఎలా ఉంటుందో ఆ పిండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా మిక్సీ చేసేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. వీటిని పుల్ల దోశలు అని కూడా అనొచ్చండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా వచ్చాక మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక దోశ, ఇప్పుడు మనం దోశలు వేసుకునేటప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేస్తాం కదా, దీనికి అలా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక గరిటె వేసేసి దాని మీద ఏదన్నా మూత పెట్టేసి వదిలేసేయండి. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ లేకపోయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టేస్తే మాత్రం నిజంగా చాలా చాలా బాగుండిద్దండి. హెల్తీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ట్యాగ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.